ఇంతవరకు వచ్చారంటే దట్స్ ఇట్. ఇక్కడ నుంచి ఒక 2-3 మినిట్స్‌లో అయిపోగొట్టేద్దాం. దట్స్ ఇట్. నౌ సీ దిస్ షిప్. షిప్ అనేది పెరియర్ ఆర్ హౌఎవర్ యూ స్పెల్ ఇట్. పెరియర్ ఇన్వెంటెడ్ షిప్ స్టీమ్. స్టీమ్‌తో నడిచే షిప్‌ని పెరియర్ ఇన్వెంట్ చేస్తారు. అదే షిప్ టర్బైన్‌తో నడిస్తే దాన్ని చార్ల్స్ పార్సన్స్ అనే అతను ఇన్వెంట్ చేస్తారు. పెరియర్, షిప్, స్టీమ్. స్టీమ్‌తో నడిచేదాన్ని పెరియర్. టర్బైన్‌తో నడిచేదాన్ని పార్సన్స్. స్టీమ్‌తో నడిస్తే పెరియర్, టర్బైన్‌తో నడిస్తే పార్సన్స్. చార్ల్స్ పార్సన్స్. ఓకే. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ అంటాం కదా! షార్ట్ హ్యాండ్. మోడర్న్ షార్ట్ హ్యాండ్‌ని కనిపెట్టింది ఐసాక్ పిట్‌మన్ ఆర్ ఇసాక్ పిట్‌మన్. ఇసాక్ పిట్‌మన్ షార్ట్ హ్యాండ్ ఇన్ మోడర్న్ ఫార్మ్‌ని కనుగొన్నారు. ఓకే. స్పిన్నింగ్ అనేది ఇగో చూడండి. స్పిన్నింగ్ ఫ్రేమ్ ఒకటుంది. స్పిన్నింగ్ జెన్నీ అని ఉంది. స్పిన్నింగ్ ఫ్రేమ్ రిచర్డ్ అండ్ ఆర్క్వైట్. రిచర్డ్ అండ్ ఆర్క్వైట్ స్పిన్నింగ్ ఫ్రేమ్‌ని కనుగొన్నారు. నెక్స్ట్ స్పిన్నింగ్ జెన్నీని జేమ్స్ హర్గ్రీవ్స్. స్పిన్నింగ్ జెన్నీని జేమ్స్ కనుగొన్నారు. స్పిన్నింగ్ ఫ్రేమ్‌ని రిచర్డ్ కనుక్కున్నారు. పూర్తి పేరుతో మాట్లాడితే స్పిన్నింగ్ జెన్నీని జేమ్స్ హర్గ్రీవ్స్, స్పిన్నింగ్ ఫ్రేమ్‌ని రిచర్డ్ ఆర్క్రైట్ అనే అతను కనుగొన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. స్టీమ్ ఇంజిన్ పిస్టన్‌తో ఉంటుంది. స్టీమ్ ఇంజినే పిస్టన్‌తో నడిచేదాన్ని థామస్ న్యూకమ్ అనే అతను మనకు కనుగొన్నారు. స్టీమ్ ఇంజిన్‌ని థామస్ న్యూకమ్ కనుగొన్నారు. అదే ఇక్కడ చూడండి. స్టీమ్ ఇంజిన్ కండెన్సర్ జేమ్స్ వాట్. పిస్టన్‌తో ఉంటే న్యూకమ్. కొత్తగా వచ్చిన అతను పిస్టన్‌తో కనుగొన్నారు. కండెన్సర్ ఉండే అతని జేమ్స్ వాట్ కనుగొన్నారు. రైట్. నెక్స్ట్ స్టీల్ ప్రొడక్షన్ హెన్రీ బెస్మర్. హెన్రీ బెస్మర్ స్టీల్ యొక్క ప్రొడక్షన్‌ని కనుగొన్నారు. ఓకే. వెరీ గుడ్. ఇంకా కొన్నే ఉన్నాయి చూడండి. స్టీల్ ప్రొడక్షన్‌ని ఎవరు కనుగొన్నారు? హెన్రీ బెస్మర్. అదే స్టెయిన్‌లెస్ స్టీల్‌ని హ్యారీ బెర్లీ ఆర్ బ్రేర్లీ, హూమ్సెవర్ ఇట్ ఈస్. హ్యారీ బ్రేర్లీ. ఓకే. హ్యారీ స్టెయిన్‌లెస్ స్టీల్ ఇక్కడ చూడండి. హెన్రీ స్టీల్ ప్రొడక్షన్, హ్యారీ స్టెయిన్‌లెస్ స్టీల్. ఇది ఎట్లా సార్ గుర్తుపెట్టుకునేది అనంటే హ్యారీ హెచ్ఏ. మీరు వాడుకలో చూసేదేంటి? స్టెయిన్‌లెస్ స్టీల్. హ్యారీ స్టెయిన్‌లెస్ స్టీల్. అదే హెచ్ఈ తర్వాత హ్యారీ తర్వాత స్టెయిన్‌లెస్ స్టీల్ తర్వాత ప్రొడక్షన్. మీకు ఏదైతే కంటి ముందు కనిపిస్తూ ఉంటుందో దాన్ని మీరు గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. మీ కంటికి ముందు కనిపించేది స్టెయిన్‌లెస్ స్టీల్. అది హెచ్ఏ. అదే ఫస్ట్ గుర్తొస్తుంది. అందుకే ఫస్ట్ హెచ్ఏ. సో హ్యారీ స్టెయిన్‌లెస్ స్టీల్, హెన్రీ స్టీల్ ప్రొడక్షన్. నౌ ట్యాంక్. మన ట్యాంక్స్ ఉంటాయి కదా! అవి ఎర్నెస్ట్ స్వింగ్టన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్విమ్మింగ్ ఎక్కడ చేస్తా? ట్యాంక్‌లో చేస్తా. సో స్విమ్మింగ్ ఇన్ ట్యాంక్. సో ఎర్నెస్ట్ స్వింగ్టన్ ఇన్ ట్యాంక్. టెలిగ్రాఫ్ కోడ్ ఇది ఇంపార్టెంట్. టెలిగ్రాఫ్ కోడ్ మోర్స్ కోడ్ అంటామా లేదా? శామ్యూల్ ఎఫ్ బి మోర్స్. సో టెలిగ్రాఫ్ కోడ్ ఎవరు ఇన్వెంట్ చేశారండి? మోర్స్ అని. ఈవెన్ మనకు మూవీస్‌లో కూడా వచ్చాయి కదా! నెక్స్ట్ టెలిస్కోప్ దూరపు వస్తువులను చూసేది. ఇట్ ఈస్ హ్యాన్స్ లిపర్షే. టెలిస్కోప్ ఇన్వెంట్ చేసింది ఎవరు? హ్యాన్స్ లిపర్షే. టెలిస్కోప్ దూరంగా ఉండే చూసేది టెలిస్కోప్ అంటాం. దాన్ని హ్యాన్స్ లిపర్షే కనుగొన్నారు. టెలివిజన్ టీవీ ఎవరు? బేర్డ్. జాన్ లోగి బేర్డ్. టీవీ జాన్ ఇట్లు గుర్తుపెట్టుకోండి. టీవీ జాన్. ఓకే. జాన్ టీవీ. టెలివిజన్ జాన్ లోగి బేర్డ్. ఓకే. నెక్స్ట్ టెర్లిన్ అనేది నాకు తెలిసి ఒక ఫ్యాబ్రిక్ అనుకుంటా. ఎస్, టెర్లిన్ అనేది ఫ్యాబ్రిక్. అది విన్ఫీల్డ్ అండ్ డిక్సన్ అనే అతను కనిపెట్టారు. ఇద్దరు కలిసి టెర్లిన్ని కనుగొన్నారు. విన్ఫీల్డ్ అండ్ డిక్సన్ ఇద్దరు కలిసి టెర్లిన్ని కనుగొన్నారు. ఓకే. థర్మోమీటర్ డానియల్ గ్యాబ్రియల్ ఫారెన్హీట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫారెన్హీట్ ఎక్కడొచ్చింది? టెంపరేచర్. థర్మోమీటర్ని డానియల్ గ్యాబ్రియల్ ఫారెన్హీట్ కనుగొన్నారు. నౌ ట్రాక్టర్ ఎవరు చేశారు? ఫ్రోయిలిచ్ ఆర్ ఫ్రోలిచ్ ఎట్లన్నా పలకొచ్చు. ట్రాక్టర్ని కనుగొన్నారు.
ట్రాక్టర్ని కనుగొన్నారు. ఇది ఇంపార్టెంట్. ట్రాన్సిస్టర్, మీరు ఈసీ అయితే మీకు ట్రిపుల్ ఈసీ వాళ్ళైతే ఇంజనీరింగ్. బ్రెడిన్ అండ్ షాక్లీ. ట్రాన్సిస్టర్ వాజ్ ఇన్వెంటెడ్ బై బ్రెడిన్ షాక్లీ. బ్రెడిన్ అండ్ షాక్లీ. టైప్ రైటర్ షోల్స్. టైప్ రైటర్ షోల్స్. షూస్ వేసుకొని టైప్ రైటర్ చేయొద్దు, టైప్ రైటింగ్ చేయొద్దు అన్నట్లుగా. షూ టైప్ రైటర్, టైప్ రైటర్ షో. వాల్వ్ ఆఫ్ రేడియో ఫ్లెమింగ్, జేఏ ఫ్లెమింగ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. రేడియో యొక్క వాల్వ్, ఐ థింక్ ఇది వచ్చింది మనకి. వాల్వ్ ఆఫ్ రేడియో ఫ్లెమింగ్, జేఏ ఫ్లెమింగ్. డిస్కవరీస్లో వచ్చింది. సమ్వేర్ ఇస్ ఇట్ రైట్? జేఏ ఫ్లెమింగ్ వచ్చారు నాకు తెలుసు. డయోడ్ బల్బ్ వచ్చారు. ఐ థింక్ సమ్వేర్ ఇట్ ఈస్ దేర్ ఇట్ సిమ్స్. మేబీ నేనేమైనా మర్చిపోతున్నాను. జేఏ ఫ్లెమింగ్ వాల్వ్ ఆఫ్ బల్బ్. రేడియో యొక్క వాల్వ్ కనిపెట్టింది జేఏ ఫ్లెమింగ్. అది మనం వాచ్ వేసుకుంటాం కదా, నా దగ్గర లేదులే. వాచ్ జేఏ బ్రిగ్వెట్ ఆర్ ఏఎల్ బ్రిగ్వెట్. ఏఎల్ బ్రిగ్వెట్ వాచ్. బ్రిగ్వెట్ వాచ్. బ్రిగ్వెట్ వాచ్. బ్రిగ్వెట్ వాచ్. ఎక్స్రే రోయింగ్టన్. విలియం రోయింగ్టన్ ఆర్ విల్హెమ్ రోయింగ్టన్. రోయింగ్టన్ ఇంపార్టెంట్. ఎక్స్రే రోయింగ్టన్. ఎక్స్రే రోయింగ్టన్. ఎక్స్రే విల్హెమ్ రోయింగ్టన్. ఓకే. జిప్ ఉంటుందా? జిప్ ఫాస్ట్నర్. జిప్ని వేసేది ఉంటుంది చూడండి, అది జుడ్సన్. డబ్ల్యూఎల్ జడ్సన్. జడ్సన్ అనే అతను జిప్ యొక్క ఫాస్ట్నర్ అనేది ఇన్వెంట్ చేశారు, కనుగొన్నారు. బై దిస్ వీ కంప్లీట్ ద కంప్లీట్ ఇన్వెన్షన్స్ రిగార్డింగ్ లూసెంట్ ఫిజిక్స్. డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ clarifications that which are needed. If that is the case, I shall be always available to you, and genuine, what is this? Comments are always accepted. Thank you. I shall meet you in the next video. Bye-bye.